హాయ్ ఎవ్రీవన్, బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరి నుంచి రాగానే అయితే ఇంకా నేను, మా పిల్లలు, మా హస్బెండ్ ఇంకా మిద్ది మీద అయితే పడుకున్నామండి. చూస్తున్నారు కదా, నేను పుట్టి పెరిగిన ఇల్లు అన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఓకే, ఇంకా మార్నింగ్ లేవగానే అయితే సూర్యుడు రాకముందే ఆకలి తుడిచేసి కళ్ళెప్పొట్టి ముగ్గులు వేయాలనే సంప్రదాయం అయితే ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరు కదా. సో ముందు ఎవరు లేచినా సరే ముందు ఈ పని చేస్తారనమాట. అంటే మా అమ్మ లేచినా చేస్తారు, లేదంటే మా వదిన లేచినా చేసేస్తారనమాట. ఫస్ట్ అయితే ఇంక ఇదే వెతుక్కుంటాం అన్నమాట పల్లెటూరులో. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే మా మరదలైతే పెట్టిందనమాట ముగ్గు. ఇంకా సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఇంకేముంటాయి, మల్లె పువ్వులు, వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఎందుకంటే ఆ స్మెల్, అసలు ఆ పువ్వు అది నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట. మల్లె చెట్టు నాకు చాలా ఇష్టం అన్నమాట, మల్లెపూలు. అలాగని చెప్పి నేనేం పెట్టేసుకోనండి, ఎక్కువ జస్ట్ ఒక పువ్వే పెట్టుకుంటాను. ఇంక ఇక్కడైతే ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇంక నేనే చపాతీల పిండి అయితే కలుపుతున్నాను. మా నాన్న అయితే ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి ఇంకా వాళ్ళకి ఏదో కబుర్లు చెప్తున్నారు. ఇంకెప్పుడు ఇలాగే ఉంటుందండి. మా పిల్లలు, మా తమ్ముడు పిల్లలు, మా చెల్లి పిల్లలు, మా అన్నయ్య గారి పిల్లలు, ఇంకా మేము ఎప్పుడన్నా సెలవులకి ఎప్పుడో వీక్, మా ఇయర్లీ వన్స్ ట్వైస్ అలా వస్తాం అన్నమాట. ఇంక అందరం కలుస్తాము. ఇంకా మా నాన్న అయితే ఏదేదో చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళు నవ్వేసుకుంటున్నారు, అలాగే వింటున్నారు. ఇక్కడ నాకు గ్రీనరీ చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ పక్కనైతే ఆ వైట్ దానిలో ధాన్యం నిల్వ చేసుకుంటారనమాట. ఇక్కడైతే చపాతీలు మా మేనగోడలు చేస్తుంది. నేనైతే ఇక్కడ చపాతీ రుద్దుతున్నాను, ఇక్కడ మా మేనగోడలు అయితే కాలుస్తుంది అనమాట. ఆరు బయట అయితే గ్యాస్ పెట్టారు. నిజంగా నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఇలా వండాలని, బయట పెట్టుకొని వండాలి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే మా అమ్మ బంగాళదుంపలు కోసి ఇంకా అయితే కుక్కర్లో పెడుతున్నారు చపాతీలోకి. ఓకేనండి, మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందన్నమాట. ఇంకా నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి. ఏం కర్రీ అనుకుంటున్నారా? చూసారు కదా ఆల్రెడీ, చికెన్, చింతపండు చారు. ఇంకా నేనే వండుతున్నాను అన్నమాట ఈరోజు లంచ్. మా హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని దింపేసి ఇంకా వెళ్తారనమాట. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు సెలవు ఇవ్వలేదన్నమాట, తనకి డ్యూటీ ఉంటుంది కదా. సో ఇంక నేను వెళ్ళిపోతాను అని అంటున్నారనమాట. ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళొద్దు డాడీ అంటారు. ఎందుకంటే ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇంక నేను, మా పిల్లలు, మా హస్బెండ్, మా మామయ్య గారు మేము మాత్రమే ఉంటాం. మా పిల్లలు బయటకు కూడా వెళ్ళరు కదా. సో బాగా అటాచ్డ్ అనమాట మా పిల్లలు మాకు. కాబట్టి ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా మా ఆయన్ని వదలాలంటే మా పిల్లలకి కొంచెం సంగేస్తుంది అనమాట. మా చిన్నదైతే ఏడ్చేస్తుంది, నువ్వు వెళ్తే నేను పలకనని. ఇంక తప్పదు కదండి, ఇంకెలాగోలాగా మార్చి వెళ్ళాలన్నమాట. నేనైతే ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ అయితే వండుతూ ఉన్నాను. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేనైతే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీలో వేస్తున్నాను అన్నమాట. పల్లెటూరులో వాతావరణం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కోడి కోతలు, పిట్టలు అరవడం, అలాగే ఇంకా చాలా ఉంటాయి కదా న్యాచురల్ సౌండ్స్. సో నాకైతే చాలా ఇష్టం అన్నమాట మా ఇంటికి వస్తే. ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి, ఇంటికి వెళ్ళిపోవాలా, మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలా అన్న కాడికి బెంగ అయితే వస్తుందన్నమాట నాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసాను. ఈ స్మెల్లే వేరండి కర్రీలో వేసుకుంటే. ఇంకా మనం మసాలాలు ఏమి వేసుకోకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెలో మగ్గించేసి ఉప్పు కారం వేసుకొని నిజంగా చికెన్ తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. అంత బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఊరొచ్చామంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. కాబట్టి ఇవాళైతే చికెన్. ఇంకా మా అమ్మ ఏదో ఒకటి రోజుకి ఒకసారి తీసుకొచ్చి పెడుతూ ఉంటారన్నమాట.
ఆ పక్క అయితే కర్రీ ఉడుకుతూ ఉందండి. ఇంకా ఇక్కడైతే నేను చింతపండు అయితే ఇంకా రసం అయితే పెడుతూ ఉన్నాను అనమాట. చింతపండు రసము నిజంగా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ క్వాంటిటీలో వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక వీడియో చేసింది ఫ్రెండ్స్, కావాలనుకుంటే ఒకసారి అయితే వీడియోని అయితే చెక్ చేయండి. మనం అందులో వేసే మసాలా కూడా నేను చూపించాను. కొన్నిసార్లు అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, కొన్నిసార్లు అయితే నేను ఆచి రసం పౌడర్ ఉంటుంది కదా అదైతే వేస్తాను అనమాట. చింతపండు అయితే బాగా పిసికేసి అయితే ఇంకా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకున్నాను. ఓకే, ఇంకైతే ఇంకా అది కూడా ప్రిపేర్ అయిపోతూ ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను కర్రీలో. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. ధనియా పౌడరు మనము ధనియాలు అలాగే వెల్లుల్లి పేస్ట్ చేయడం వల్ల కూడా మనకి కూర చాలా ఫ్లేవర్ వస్తుంది. ఎప్పుడైనా చింతపండు పులుసు పోసుకొని ఏదైనా కర్రీ వండుకున్నప్పుడు లాస్ట్లో ధనియాలు వెల్లుల్లి పేస్ట్ కానీ వేసామంటే చాలా స్మెల్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ ఘాటు తినకూడదు అనుకునే వాళ్ళకి కొంతమంది జీలకర్ర వెల్లుల్లి కూడా పేస్ట్ వేసుకుంటారు. అది చేపల కర్రీలో ఈస్ట్ వెస్ట్ వైపు అదే వాడతారనమాట. ఇదైతే మా చిన్నపాప కర్రీ అండి, మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను సపరేట్గా తీస్తాను. ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేద్దాము. కొత్తిమీరతో కర్రీ అయితే అయిపోయిందనమాట. కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర అంటారు కానీ నాకు ఒక రసంలోనే కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. బట్ మిగిలిన వాటిల్లో ఏమో నాకేం తెలియదు. బట్ ఏంటో మరి వెయ్యాలి ఫార్మాలిటీ కాబట్టి నేను వేస్తూ ఉంటాను అన్నమాట అప్పుడప్పుడు కొత్తిమీర. కానీ పుదీనా వేసుకుంటే సూపర్ ఉంటుందండి, దానివల్ల చాలా స్మెల్ అయితే యాడ్ అవుతుంది అన్నమాట. ఇంకా మా అమ్మ అన్నమాట ఇక్కడైతే తాలిబొట్లు అంటే దారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, మెడలో వేసుకునే పసుపు దారము, అవైతే పెడుతున్నారన్నమాట. మా అమ్మయ్య చాలా మందికి అయితే ఇచ్చున్నారనమాట. తాలిబొట్టు దారాలు పేడి మా అమ్మ ఇస్తూ ఉంటారు అందరికీ, మంచిది కదా అన్న కాడికి ఇస్తూ ఉంటారన్నమాట. మెడలో వేసుకునేవి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదైతే మా ఇంటి వెనకాల కొబ్బరి తోట అన్నమాట. చిన్నప్పటి నుంచి నిజంగా మేము ఇక్కడ చాలా బాగా ఆడుకునేవాళ్ళమి. అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉండేది ఇక్కడికి వస్తే. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు గాలి వేసినప్పుడు కొబ్బరికాయలు పడితే నిజంగా మా చిన్నప్పుడు అయితే ఈ తోటలోకి దూకేసి తెచ్చేసుకునే వాళ్ళమి. నిజంగా ఇది చాలా మెమొరీ అన్నమాట. కొన్నిసార్లు ఇది తోటను చూస్తే భయం కూడా వేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కొబ్బరి చెట్ల మీద దయ్యాలు ఉన్నాయి అని మేమే అనుకొని ఇంకా భయపడ్డాం, కాసేపు సరదా అన్నమాట అది. ఇంకా నిజంగా అయినా పల్లెటూరు చాలా బాగుంటుందండి. ఇది మా ఇంటి ముందు సరౌండింగ్ అన్నమాట, అది మా తమ్ముడు వాళ్ళ హౌస్. ఇక్కడ ఏపీ జన్కో పడ్డాకైతే కొంచెం నన్ను అడిగితే కొద్దిగా వాతావరణం అయితే చేంజ్ అయిందండి. సో మునుపు అంటే మా చిన్నప్పుడు ఉన్నంత వాతావరణం కూల్గా అయితే లేదన్నమాట. ఇక్కడ చాలా హాట్గా అయితే ఉంటుంది. అండ్ మేబీ అది వదిలే స్మోక్ ఆ రిలీజ్ వల్ల ఏంటో తెలియదు కానీ చాలా హాట్గా ఉంటుంది. సో శరీరం మీద కూడా జిడ్డు ఉండిపోతుంది అన్నమాట. సో చాలా ఎయిర్ పొల్యూషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ మాత్రం ఏపీ జన్కో వల్ల. ఇలాగైతే మనుగడకు కూడా చాలా కష్టమైపోతుంది అన్నమాట. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ షూట్ చేస్తుంటే అది కనిపిస్తుంది. అది రిలీజ్ చేసే ఆ పొగ అదంతా కూడా మొత్తానికి ఎయిర్లో ఉండిపోయి ఎయిర్ పొల్యూషన్ నాకు అనిపిస్తుంది అనమాట. అంటే నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక చాలా తేడా అవుతూ ఉంది. సో ఇలాగైతే చాలా కష్టం అన్నమాట. అందులోనూ ఈ మల్లె చెట్టు ఫ్రెండ్స్ నేను మొన్న దసరాకు వచ్చినప్పుడు అయితే కొంచెమే ఉంది, ఇప్పుడు వచ్చేసరికి పూలు అయితే పూసేస్తుంది. అంటే చిగురు వచ్చిన ప్రతి దగ్గర అయితే ఇంకా మొగ్గలేస్తుంది అనమాట. ఇలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే ఇంక దీన్నే చూస్తూ ఉంటాను అనమాట అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు. సో ఇళ్లల్లో ఇలాంటివి ఉంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ స్మెల్ అవి చూస్తూ ఉంటే కొన్నిసార్లు బాగుంటుంది అన్నమాట. సో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది నాకేంటో పూల మొక్కలు చూస్తూ ఉంటే. ట్రై చేశాడు, చూసింది అంటే వచ్చేసింది. నువ్వు చూసా ఇప్పుడు యాక్టింగ్ నడుపుతుందా? చూసా, ట్రై చేయను. పాడు చేయకు, ఎందుకని చిక్కి ఎక్స్పైర్డ్ అయిపోయినట్టు.
ఇచ్చేసింది, ఇచ్చేసి పెద్ద చిక్కులు తెచ్చింది. ఫ్రెండ్స్, మా అమ్మ మా నాన్న అనమాట. సో ములక్కాడ చెట్టు అయితే ఉంది అక్కడ. సో బరువుకి అయితే ఇరిగిపోయినాయి, ములక్కాళ్ళన్నీ కింద పడిపోయినాయి అనమాట. మా అమ్మ కోసి అయితే అందరికి ఇచ్చేసి వస్తూ ఉంది. అదే చెప్తున్నారనమాట, చాలా మునక్కాళ్ళు పడిపోయినాయి అని చెప్పి ఇచ్చేసి వస్తున్నానని చెప్పి చెప్తూ ఉంది. ఎప్పుడు అంతే, ఎక్కువ కాసేస్తుంది అనమాట. సో ఇంకైతే కొన్నిసార్లు అమ్ముతారు, కొన్నిసార్లు అయితే ఇంకా అందరికి ఇచ్చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయితే ఈవినింగ్ అయిపోయింది. మా అమ్మ అయితే మాకు డిన్నర్లోకి చేపల కర్రీ అయితే చేస్తున్నారనమాట. నెల్లూరు చేపల పులుసు అనగానే మాకు ముందు గుర్తుకొచ్చేది చేపల తర్వాత చింతపండు అనమాట. ఎందుకంటే చింతపండు చాలా ఎక్కువ నానబెట్టి ఇంకా అందులో చింతపండు పులుపు ఎక్కువ వేస్తాము. ఎక్కువ అంటే ఎక్కువ ఏం కాదండి, సరిపాటుకు వేసుకుంటాము. కానీ అనీస్ కర్రీ కదా, పులుసు చేపల పులుసు, అలాగే చింతపండు పులుపు, అలాగే నెక్స్ట్ కారం అయితే ఎక్కువ వేసుకుంటాం అనమాట. ఇక్కడికి వస్తే మా హస్బెండ్ భయపడిపోతారు చేపల కూర తినడానికి. అయ్యి బాబోయ్ ఎంత పులుపు అంటారు. కానీ కూర మాత్రం చాలా టేస్ట్, చాలా స్మెల్ భలే ఉంటుందన్నమాట. ఇవైతే జనలు మా మమ్మీ క్లాత్లో కట్టి వేశారు. ఆల్రెడీ నేను వీడియో పెట్టున్నానండి. సో నెల్లూరు చేపల పులుసు వీడియో కావాలనుకుంటే ఈసారి అయితే మన ఛానల్లో సెర్చ్ చేయండి. సూపర్ టేస్ట్ అయితే ఉందన్నమాట. ఎంత చింతపండు పులుసు పోసినా, ఎన్ని టొమాటోస్ వేసినా, ఎన్ని మామిడికాయలు వేసినా నిజంగా ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ వేరన్నమాట. ఎందుకంటే అమ్మ చేతి చేపల కర్రీ కదా, సూపర్ ఉంటుందన్నమాట. నేను మా ఇంట్లో ఉన్నప్పుడైతే మా అమ్మ చేపల కర్రీ చేసి తినాలి అనిపిస్తుంటాను. కానీ అక్కడ నుంచి ఇక్కడ చాలా దూరం కాబట్టి మనకి అవకాశం లేదు. వచ్చినప్పుడు మాత్రమే తినాలి, లేదనుకుంటే బాగుంటుంది అన్నమాట అనుకొని నేను చేపల కూర తింటూ ఉంటానన్నమాట. చూసారు కదా ఎలా ఉడుకుతూ ఉందో, అసలు అదిరిపోతుంది అనమాట. నిజంగా ఇందులో మెంతుల పొడి, పచ్చికరివేపాకు ఇవన్నీ మా అమ్మ యాడ్ చేస్తానమాట. చాలా బాగుంటుంది. అందుకే మా అమ్మ చేసే చేపల కర్రీ నాకు చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోకి ముందు ఉంటాను. అంతవరకు బాయ్.